వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం. లబ్ధిదారులకు రెండో విడత లాటరీని నిర్వహించిన కాకినాడ ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. పెన్షన్ పొందడం ప్రాథమిక హక్కు. జాతీయ పెన్షన్దారుల దినోత్సవంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఉద్బోధ. సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. అమరావతి రైతులకు మద్దతుగా కాకినాడలో బైక్ ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నవరత్నాల్లో భాగంగా ఈ నెల 25న కాకినాడ ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడకు విచ్చేస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత తెలిపారు. గురువారం కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్యాలయం నందు జరిగిన పేదలందరికీ ఇళ్లు రెండో విడత లాటరీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మరియు వార్డు కార్పొరేటర్లు తదితర సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ ఇళ్ల పట్టాలు అందేలా కృషి చేస్తామని, ఇప్పటికే సుమారు 16,500 మంది అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జగనన్న కాలనీలను అన్ని సదుపాయాలతో, ఆధునిక వసతులతో కార్పొరేట్ కాలనీలకు ధీటుగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నవరత్నాల ద్వారా సొంత ఇళ్లు లేని ప్రతి లబ్ధిదారుడికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన కృషి చేస్తుందని, అర్హులైన వారు ఎవరూ నిరాశ చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, టీపీఆర్ఓ ఇన్ఛార్జ్ శామ్యూల్, కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా పేదలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక మనసున్న వ్యక్తి, ఒక పూర్తిగా పేదల కోసం ఆలోచించే వ్యక్తి ఏ విధంగా చేస్తారు, మాట ఇవ్వడం ఒకటి మాత్రమే కాదు, మాటను నిలబెట్టుకోవడం కూడా కాదు, ఆ నిలబెట్టుకునేది పేదలు ఏ విధంగా ఒక ఇంటి నిర్మాణము అనేది జరగాలి అంటే పట్టాలు. ఈ రోజుల్లో ప్రభుత్వ ల్యాండ్ లేనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఇన్ని లక్షల ఇల్లు, సుమారు 35 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ముందు నుంచి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది, 10,000 మంది ఉంటారు, 10,000 మందికి నేను పట్టాలు ఇప్పిస్తాను, మీకు తప్పకుండా ఒక గృహం ఉండేలా చేస్తానని చెప్పి వారి మాట ఇవ్వడం, వారిని నమ్మటం, మమ్మల్ని గెలిపించడం జరిగింది. అయితే మాకు కొంచెం ఉండేది, ఎట్లా చేస్తాము 10,000 మందికి ఒక్కసారి అని. కానీ ఈరోజు మా అదృష్టం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ప్రజాప్రతినిధులుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నవరత్నాల్లో అతి ముఖ్యమైన ప్రోగ్రాము పేదలందరికీ ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే మాట్లాడడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తే రాష్ట్రాల్లో ఇల్లు లేదన్న నిరుపేద ఉండకూడదు, అందరికి ఇల్లు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేను, ఎంపీ మేడం గారు గీత గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆఫీసర్లు, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, బెనిఫిషరీస్ అందరూ రావడం జరిగింది. అందరి సమక్షంలోనూ ఈరోజు సుమారు గతంలో 16,000 మందికి, ఈరోజు మిగతా బ్యాలెన్స్ సుమారు మొత్తం 28,200 మందికి ఈరోజు డ్రా చేయడం జరిగింది. ఒక కాకినాడ నియోజకవర్గంలోనే 28,000 మందికి ఈరోజు పట్టాలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని, అవినీతికి తావు లేకుండా, అవినీతి ఎక్కడ జరగకూడదని మొత్తం ట్రాన్స్పరెంట్గా ప్రజల సమక్షంలో, ఆఫీసర్ల సమక్షంలో ఈరోజు మేడం గారు, గీత గారు, నేను ఏళ్ల తరబడి జీవితాన్ని వృత్తికి అంకితం చేసిన అనంతరం శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సామాజిక భద్రతా రీత్యా పెన్షన్ పొందడం ఒక ప్రాథమిక హక్కని ఎస్పీ అద్నా నయీం అస్మి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్దారుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో పలు రకాల అనారోగ్యాల రుగ్మతలు సంభవిస్తాయని, పెన్షన్ సౌకర్యం ఉంటే భద్రత ఏర్పడుతుందన్నారు. పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ పొందడం వారి హక్కని, ఇది ఎవరి దయా దాక్షిణ్యాలపై ఇచ్చేది కాదని సుప్రీంకోర్టులో 1980లో విశ్రాంత ఉద్యోగి నకారా కేసు వేశారని తెలిపారు.
1982 డిసెంబర్ 17న ఉద్యోగులకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ రోజును పెన్షన్దారుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్దారులను ఘనంగా సత్కరించారు. 46 డివిజన్ 1 పోలీస్ వార్డ్ అంటే మన ఎమ్మెల్యే గారికి ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏది కార్యక్రమం చెప్పినా వెంటనే వచ్చి చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఎస్పీ గారి కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెంటనే క్లియర్ చేయడం. మన పార్క్ డెవలప్మెంట్కి సార్ ఒక 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మన పోలీస్ పార్క్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి. అలాగే మన ఏఎన్ఎస్ స్టాఫ్ కోసం సార్ ఇప్పుడు మన జిమ్ నోటి స్మార్ట్ సిటీ జిమ్ నోటి ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడంటే మన ఇక్కడ ఈ సేవా బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ అంతా కూడా మనకి జిమ్ కింద ఇండోర్ జిమ్ కింద ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సార్ చెప్పినట్టునే ఏదైనా అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా చేసే గుణం మన ఎమ్మెల్యే గారికి ఉంది. అటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యేగా ఉండటం మన అందరూ అదృష్టం. ఈ 17 డిసెంబర్ ప్రతి సంవత్సరం ఈ పెన్షనర్ డే ప్రకారం ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇక్కడ. సో పోలీస్ అసోసియేషన్, రిటైర్డ్ అసోసియేషన్ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పావు, ఇది నార్మల్గా జాబ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 30 years ఆఫ్ సర్వీస్, సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ 40 years ఆఫ్ సర్వీస్, అది అయిన తర్వాత ఏం చేస్తున్నాను దాని గురించి, పెన్షన్ బెనిఫిట్స్ ఏమేమి లాభం వస్తుంది, డైలీ ఇంక్రిమెంట్స్ గురించి, మెడికల్ ఇన్సూరెన్స్ గురించి, అందరూ ఇష్యూస్ గురించి విచ్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టైమ్ అండ్ అగైన్. దిస్ అసోసియేషన్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఇన్ రీచింగ్ అవుట్ టు ద బెనిఫిట్స్ టు ఆల్ ది పెన్షనర్స్. పోలీస్ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా మంచి సుపరిణామం ఏమిటంటే ఒక రిటైర్డ్ పీపుల్కి ఒక మంచి స్థలం, అంటే పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి కూడా నేను కానీ ఎంపీ మేడం గారు వంగ గీతా విశ్వనాథన్ గారి ఫండ్స్ నుంచి కానీ తప్పకుండా మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే, ఇక్కడ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. మీ యొక్క గైడెన్సు పోలీస్ ఆఫీసర్స్ పెద్దలందరికీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రాజధాని రైతులు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న జనబేరికి మద్దతుగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి గురువారం చర్చ్ స్క్వేర్ సెంటర్ నుండి సినిమా రోడ్డు మీదుగా భానుగుడి మెయిన్ రోడ్డు మీదుగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ అమరావతిలో రాజధాని రైతులు నిర్వహిస్తున్న జనబేరి సభకు ఇతర ప్రాంతాల నుండి జన సమూహాలు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారని, ప్రభుత్వమే సభకు అనుమతి ఇచ్చి ప్రభుత్వమే సభకు వెళ్లకుండా ఈ విధంగా పోలీసులతో అడ్డుకోవడం చాలా దారుణమని, కాకినాడ నందు కార్పొరేటర్లను నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని, ప్రజలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం చేస్తున్న అనేక అంశాలపై రాబోయే రోజుల్లో జనాగ్రహానికి గురికాక తప్పదని, రాజధాని రైతుల ఆందోళనను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం పట్ల సబబు కాదని, ఆంక్షలు నిర్బంధాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ఆనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ 30,000 ఎకరాలతో అమరావతి రాజధానిగా నిర్మించాలని చెప్పిన మాటలు మర్చిపోయారని, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకంగా రైతులు, ప్రజలు గత 365 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి కనిపించడం లేదని, వైకాపా నాయకులకి భూకబ్జాలు దోపిడీలకే కాలం సరిపోతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, విశ్వనాథం, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, బంగారు సత్యనారాయణ, గుజ్జు బాబు, ఇమడిశెట్టి రమణ, పొంగా బుజ్జి, జోగా రాజు, ఎంఏ ఖాన్, ఎండి అన్సర్, ఎస్కే రహీం, ముని మేడిశెట్టి చిన్ని, లక్ష్మయ్య, మాదే అందయ్య, సింహాచలం, గాది శివ, మూగు రాజు, పాలిక నాని, అర్ధాడి శివ, ఎరిపిలి రాము, శివాజీ, తాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ఉద్యమం చేపట్టి సంవత్సరం కాలం అవుతుందండి. సంవత్సరం కాలం అవుతున్న సందర్భంలో వాళ్ళకి మద్దతుగా ఈ రోజున కార్యక్రమం తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వామపక్షాలన్నీ కూడా. ఈ రోజున వాళ్ళకి మద్దతుగా మేము కార్యక్రమం తీసుకుంటే అవసరాలు చేశారండి, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని రానియకుండా. ఎవరిని ఆపినప్పుడు కూడా ఏది ఉద్యమం ఆగదండి. ఇది ప్రజా ఉద్యమం కింద మారింది, రైతుల ఉద్యమం కాదు, ప్రజా ఉద్యమం అయింది. ఈరోజు ఈ రాష్ట్ర 5 కోట్ల జనాభా ఉద్యమం కింద మారింది. ఏవండి ఈ రోజున ఈనాడు ఈ రాష్ట్రం ఏదైతే రైతులు ఉద్యమం చేస్తున్నారో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ ఉద్యమం ఏదైతే ఈరోజు సంవత్సర కాలం పూర్తయిందో ఈ రాష్ట్ర ఉద్యమంగా మారింది ఈ రోజున. అందుకే ఈనాడు ఈ ప్రభుత్వం అధైర్యపడుతుంది, ఈ ప్రభుత్వం ధైర్యం కోల్పోయింది. అదేవిధంగా ఓ పక్కన చూసుకుంటే ప్రజల్లో భయంతో బతుకుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల తర్వాత వ్యవసాయ స్థిరాస్తుల సర్వే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పీఠాపురం మండలం నవకాండ్రవాడ గ్రామంలో మీ భూమి మా హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తహసీల్దార్ వరహాలయ మీ భూమి మా హామీ కార్యక్రమం గురించి రైతులకు వివరించారు. అనంతరం భూమి సర్వే విషయంలో రైతులకు ఉన్న అపోహలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, ఆర్ఐ సురేష్, పెండెం రఘు, పంతం అఖిలేష్, చక్రవర్తుల బుజ్జి, చక్రవర్తుల శ్రీను, మొగిలి బాబ్జీ, తుమ్మల బాబు, జవ్వాది నాయుడు, కర్రి దుర్గప్రసాద్, నడిగట్ల చింతలరావు, ఉలవల భూషణం, గాది గంగబాబు, బుర్రా అనుబాబు, మార్నిడి రంగబాబు, మొగలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ సమగ్ర భూ సర్వే అండి, అంటే రీసర్వే జరుగుతుంది. మళ్ళీ రీసర్వే కార్యక్రమం పిఠాపురం మండలం నవకండ్రవాడలో స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు దీనికి సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, అంటే మీ భూమి మా హామీ అనే ఒక శీర్షికతోటి మన యొక్క ఇది స్టార్ట్ అవుతుంది రీసర్వే. దీంట్లో ప్రతి రైతు కూడా పాల్పంచుకోవాలండి. ఎందుకంటే సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేని మళ్ళీ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ని కూడా సర్వే చేస్తారండి. రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించడం, వాళ్ళకి రికార్డు చేసి మళ్ళీ ఇవ్వడం, వాళ్ళకి ఫీల్డ్ మ్యాప్ కానీ పట్టదారు పాస్బుక్స్ కానీ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి ఇవ్వడం జరుగుతుందండి. పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడ గ్రామంలో సమగ్ర భూ సర్వే ఈ గ్రామం నుంచి ప్రారంభించడం అనేది నిజంగా ఇది మా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున సమగ్ర భూ సర్వే అనేది చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. ప్రతిరోజు నిత్యం ప్రతి గ్రామంలోంచి వచ్చే సమస్య, మా భూమి అందులో కలిసిపోయిందండి, మా భూమి ఇలాగ అయిపోయిందండి అనేసి నిరంతరం మనకి ప్రతి గ్రామం నుంచి ప్రతిరోజు నిత్యం 10-15 మంది అన్నా వచ్చి ఈ సమస్యలు చెప్తున్న సందర్భంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇటువంటి నిర్ణయం చాలామంది ఈ రోజున 175 మంది 80% ఇటువంటి ఇబ్బందులు లేని పరిస్థితుల్లో 20-25% మట్టికి ఇతర భూముల్ని ఆక్యుపై చేసుకుని ఉన్న సందర్భాలు, అక్కడ ఉండే రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు, వారి యొక్క సమస్యలను తీర్చడానికి ఇప్పటికే చాలాసార్లు మనం కూర్చోవడం, ఆ రైతులందరినీ కూర్చోబెట్టినా కూడా ఆ సమస్య తీరని పరిస్థితుల్లో ఈ రోజున కూడా జరుగుతున్న సందర్భం. అయితే ఈ రోజున సమగ్ర భూ సర్వే వలన ఏదైతే ఇటువంటి సమస్యలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతాంగం చేపట్టిన ఉద్యమం సంవత్సరమైన సందర్భంగా దానికి సంఘీభావంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు నివాసానికి చేరుకున్న నియోజకవర్గం టీడీపీ నాయకులు గుర్రాల సెంటర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా పెద్దాపురం పెరువీధులు, పెద్దాంజనేయ సెంటర్ మీదుగా సామర్లకోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ 365 రోజులుగా అమరావతి ప్రాంత రైతాంగం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేస్తున్నా దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా 3 రాజధానులు తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గొరకపూడి చిన్నయ్య దొర, ఎలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు, కొరుపూరి రాజు, రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కాకినాడ రామారావు, కొత్తెం వెంకట శ్రీనివాసరావు, మొయిళ్ల కృష్ణమూర్తి, వరహాల రాజు, అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీనివాసరావు, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, అడబాల చిట్టిబాబు, బొడ్డు వెంకన్న, జాగంటి గోపాలకృష్ణ, పాలచర్ల ఉమామహేశ్వరరావు, దేవర్ల శ్రీనివాసరావు, గెడ్డం పెద్దకాపు, ఉల్లి సత్యనారాయణ, తాళాబత్తుల సాయి, నందిక లోబరాజు, యాళ్ల వీరబాబు, నూనె రామారావు, మన్యం దేవబాబు అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలకు, మహిళలకు స్నేహపూర్వకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని, మహిళలకు బాధ్యతతో పాటు రక్షణ కల్పించే దిశగా దిశ చట్టాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో మహిళల రక్షణ చట్టాలు అవగాహన సదస్సును జిల్లా దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల రక్షణే పోలీస్ ధ్యేయమని, దిశ మహిళా పోలీస్ స్టేషన్లో మహిళలు పోలీస్ అధికారులతో కలిపి సిబ్బందిని నియమించాలని, మహిళలకు ఇది ఒక వరం లాంటిదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం అమలుకు చిత్తశుద్ధితో తమ యొక్క విధులను నిర్వహిస్తామని
ఈ దిశ చట్టం ద్వారా బాధిత మహిళలు బాలికలకు ఎళ్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దిశ యాప్ను ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, దానివలన మహిళలు బాలికలకు ఒక రక్షణగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆపద సమయంలో SOS బటన్ను ప్రెస్ చేసిన వెంటనే పోలీసులకు దిశ కంట్రోల్ ద్వారా సమాచారం అందుకుని బాధిత మహిళలకు బాలికలకు సహాయ సహకారాలు తక్షణమే అందిస్తారని తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సమస్య ఏదైనా ఒక అడుగు వేసి మహిళలు ముందుకు వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతుందని, దిశ పోలీస్ స్టేషన్ను మీ సొంత ఇంటి వలె భావించి వచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు స్వప్నిల్ సింధిల్ భీమారావు, పద్మలత, శ్రీపల్ సింధల్, ప్రభావతి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం కారణం మురళి ఆల్రెడీ స్పెసిఫైడ్ 3 రోజుల ముందు టీడీ సార్ అండ్ డిఐబీ టెక్నికల్ సర్వీసెస్ అండ్ డిఐజీ బాలరాజ్ సార్ అండ్ రాజశేఖర్ బాబు లాంగ్ మ్యారథాన్ BC తీసుకున్నారు. where all of us were given instructions clearly. Mahila police now, as we are fondly calling you, WSKs and SKs team, ఒక డైరెక్షన్, ఒక కోఆర్డినేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. Last year we started, but again I'm sure with IG training and others they will start that revenue program again in the due course once we are thankfully with the COVID vaccination and other programs are over. So that will be taken up in the future. దిశ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఆసిన వ్యక్తిగా ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా మంచి మనసున్న మనిషి. ఎవరన్నా బాధ ఉంది అని చెప్తే చాలు వెంటనే స్పందించే మనిషి. చెయ్యాలి, మహిళలకి ఎన్నో చేయాలని దొరుకుతున్నవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అమ్మాయిలే. అందుకనే ప్రతి సందర్భంలోనూ కూడా మహిళల్ని పెద్దపీట వేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు విజయవాడలో అన్ని బీసీ కులాలకి కార్పొరేషన్ చైర్మన్ని, డైరెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు విజయవాడలో 15 సీఎం గారు చేతుల మీద వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 50% అందరూ మహిళలే. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి జగ్గంపేట మీదుగా గండేపల్లి మండలం వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో అమరావతి రైతులకు సంఘీభావంగా తెలియజేస్తూ అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం సంవత్సరం పూర్తయిన సందర్భంగా మోటార్ సైకిల్పై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమరావతి రైతులు ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్తును బాగుండాలని, అమరావతి కోసం 35,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఇచ్చి వారు సంవత్సర కాలంగా పోరాడుతుంటే ఈ ముఖ్యమంత్రి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వారిని పట్టించుకోవడం లేదని, అటువంటి రైతులకు బాసటగా మనమందరం కూడా పోరాటం చేయాలని, వారికి న్యాయం జరిగే వరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని, ఇప్పటికైనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగ్గంపేట రైతాంగం అంతా కూడా కదిలి రేపు అమరావతి మనం తొందరలోనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ స్ఫూర్తిని ఇక్కడ ఇవ్వాలి. ఆ స్ఫూర్తితో రైతు అధ్యక్షుడిగా మన గతంలో తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో సేవలు చేసినటువంటి వ్యక్తి మన కొండేదర్ గారు. ఆ స్ఫూర్తితోటే రైతాంగాన్ని అంతా కథలు తీసి మనం వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో, ప్రత్యేక ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఆ కార్యక్రమం ఇక్కడి నుంచే నాంది అవుతుంది. మళ్ళీ తిరిగి ఇక్కడ ఎక్కడైతే ఈరోజు మనం ఆఫ్ చేసామో అదే గ్రామం నుంచి ప్రారంభమై అమరావతికి తరలివెళ్ళి అక్కడ మేమున్నాం తల్లులారా మీ అందరికీ జగ్గంపేట నియోజకవర్గం నుంచి రైతాంగం కదిలి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసక పాలనకి స్వస్తి పలికేటటువంటి విధానానికి సపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తొందరలో తీసుకుందామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మహిళల ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు.
గొల్లప్రోల్లో జరగనున్న జీవక్రాంతి పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు గొర్రెలను గేదెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గొర్రెలను గేదెలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పశువులకు టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెప్మా పిడి శ్రీరమణి, పుష్ప, లక్ష్మి, భారతి, మున్సిపల్ కమిషనర్ సాయిబాబా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగిలి బాబ్జీ, మొగిలి అయ్యారావు, పెండెం రఘు, పంతం అఖిలేష్, కుమార భాస్కర్ రెడ్డి, పర్ల రాజా, దాసం లోవరాజు, ఉలవకాయల లోవరాజు, కర్రి దుర్గాప్రసాద్, గంట అప్పల్స్వామి, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 856 మంది లక్ష్యంగా తీసుకుని అందులో భాగంగా 289 మందికి ఈ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించడం. అందులో ఈ పిఠాపురంలో గొల్లప్రోలో ఈ రోజున 39 లక్షల విలువ కలిగిన 52 మందికి లబ్ధిదారులకి ఈ రోజున కార్యక్రమం ఇస్తూ ఉన్నాం. మేకలు కానీ గేదెలు కానీ అన్నీ. ఇది నిరంతరం ప్రజల పట్ల ప్రజలకు ఏదో రకంగా మనం సహకారం చేయాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చేసే ప్రక్రియ భాగంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఇది అభినందనీయం. అలాగే మరెన్నో కార్యక్రమాలు ఈ రోజున మహిళలందరినీ కూడా ఒక పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పదవులే కానివ్వండి ఏదైనా సరే 50% పైబడి మహిళల్ని ఉద్దేశించి ఈ రోజున ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా మహిళలకే పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల పట్ల వారికి ఉండే అభిమానాన్ని, ఆ కుటుంబానికి ఉండే ఏదైతే ఏదో చేయాలనే తపన, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే తపనతోటి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏ రాష్ట్రంలోని ఎక్కడా చేయలేనటువంటి పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల మన్ననలు పొంది ప్రజల యొక్క కష్టాన్ని కరోనా టైంలో కూడా వారికి నేనున్నాను అని చెప్పి భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు, హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పనుల ద్వారా మీ అందరం కూడా శాసనసభ్యులుగా, అలాగే అధికారులు కానివ్వండి, అలాగే మా వైఎస్ఆర్ శ్రేణులు కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా తలెత్తుకుని తిరిగేలాగా ఈ రోజున మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలని రూపకల్పన చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుంటున్న విధానానికి మరొకసారి ఈ పిఠాపురం నియోజకవర్గం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరావతి రైతుల ఆందోళనకు ప్రజలు, రైతులు మద్దతు పలకాలని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబులకు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లాను విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి సంవత్సరమైన సందర్భంగా 20,000 మంది రైతులతో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు వెళ్లవలసిన తాము పోలీసుల ఆదేశాల మేరకు ఆగిపోవాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు తెలిపారు. నియోజకవర్గం కడప మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, యువతతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈవేళ రాజధాని అమరావతిలోనే ఉండాలనేసి సంవత్సరం నుంచి మహిళలు, అక్కడున్న రైతులు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఈవేళ సంవత్సరం పూర్తవుతుంది. దాని మీద ఏ నియోజకవర్గం అక్కడ మద్దతు పలకండి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము చేయడానికి రాత్రి మమ్మల్ని అరెస్ట్ చూపించారు. అందుకు మేము ఇక్కడ ఉండవలసి అవుతుంది. కానీ అమరావతిలో వాళ్ళందరూ మహిళలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఎక్కువ వృద్ధులు కూడా ఉన్నారు. రైతులు ఎవరైతే చేలిచ్చారో వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. అమరావతి అక్కడే ఉండాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి అన్ని విధాలా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు కూడా అలా ధర్నా చేస్తూ ఉన్నారు. అది ఆలోచించుకుని మంచి మనసు చేసుకుని జగన్ గారు అమరావతి అక్కడే ఉండాలి, 3 రాజధానులు కాదు ఒకే రాజధాని అమరావతి అక్కడ ఉండాలని మా తెలుగుదేశం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర రాజధానిగా ఏకైక రాజధాని అమరావతిగానే ఉండాలని ఇటీవల అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలు ప్రజలు నిరాహార దీక్ష చేయటం మొదలుపెట్టి ఇయాల్టికి సంవత్సరం అయింది. 365 రోజులు నిరసన కార్యక్రమాలు చేసి
ఈ రోజున అమరావతిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ బహిరంగ సభకు వెళ్ళవద్దని ఇక్కడ పోలీసులు నిర్బంధించడం, రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా జిల్లాలో చలామణవుతున్నారో వాళ్ళందరినీ కూడా అవుట్స్టార్స్ చూపించడం జరిగింది. మరి యాక్చువల్గా పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు ఇవాళ 175 నియోజకవర్గాల్లో అమరావతి ప్రజలకు మద్దతుగా బైక్ ర్యాలీలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు కర్మండలంలో బైక్ ర్యాలీ చేయటం జరిగింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఈ నెల 18న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డం బాబ్జీ తెలిపారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి రమణారాజు ఆయన వెంట ఉన్నారు. మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మంత్రి శ్యాంప్రసాద్ గారు నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన సందర్భంలో రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి పిఠాపురంలో ప్రప్రథమంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రేపు 18/12/2020 రాజుగారి కోట SGK స్కూల్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగును. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో షుగరు, BP, కీళ్ళ వ్యాధులకు ఉచితంగా వైద్యం చేసి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పిఠాపుర పుర ప్రజలు, పిఠాపుర చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా ఉపయోగించుకుని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ కాకినాడ పెన్షనర్ భవనం నందు అఖిల భారత పెన్షన్దారుల దినోత్సవాన్ని సంఘ ఉపాధ్యక్షులు పద్మనాభం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ ARK శర్మ, ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ మెంబర్ CN రావు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి ఇబ్రహీం పెన్షన్దారుల ఉత్సవంను విశిష్టతను వివరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ పెన్షన్దారుల సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్దారుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 పెన్షన్దారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తాతారావు, నూకరాజు, ఆది నారాయణరావు, గోపాలకృష్ణ, భాస్కర్రావు, మాణిక్యం, భవానీ, స్వాతి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈవేళ మనం 2 వ్యక్తుల్ని ఈవేళ కాదు దినదినం శ్రీ TS నకారా, కీర్తిశేషులు చంద్రచూడు, చీఫ్ జస్టిస్ అప్పటి చీఫ్ జస్టిస్ శ్రీ YV చంద్రచూడు గారిని మనం ఎల్లప్పుడూ చేసుకోవాలి. చెప్పుకోవాల్సింది ఏంటంటే నకారా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన జడ్జిమెంటు, ఆర్గ్యూ చేసిన తీర్పు రాజ్యాంగాన్ని అనుసరించి డిసెంబర్ 17వ తారీఖుని ఈ పెన్షనర్ డే, ఆశాద్ జ్యోతి ఆయన ఆ జడ్జిమెంట్ వెలువడిన రోజు కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా ఈరోజు పూర్తిగా కడుపు నిండా భోజనం చేయడం జరుగుతుంది. అలా పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి VS నకారా గారికి ఈరోజు మనకి వ్యవస్థాపకులు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన గౌరవనీయులు మన CM గారు పెన్షనర్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక గ్రీవెన్స్ సెల్లో ఆన్లైన్లో ఒకటి ఏర్పాటు చేశారు. పెన్షనర్స్కి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఇంట్లో కూర్చొని ఆ మొబైల్ కానీ తర్వాత ల్యాప్టాప్ మీద కూడా కూర్చొని దాని మీద గ్రీవెన్సెస్ మీకున్న సమస్యలు దానికి CFMSలో ఒక వెబ్సైట్ ఇచ్చారు. దాని నుంచి లాగిన్ అయ్యి మీకున్న సమస్యలు దాని నుంచే మాకు అందడానికి డిస్ట్రిక్ట్ ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా నాకు అందడానికి నా లెవెల్లో తీర్చగలిగే ఉంటే నా లెవెల్లో చేసుకుని తర్వాత అక్కడి నుంచి ఫర్దర్గా ఒకవేళ నా లెవెల్లో కాకపోతే మా పై అధికారులు DTA నుంచి కాకపోతే గవర్నమెంట్కి ఇలాగా ఆ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా ప్రతి పెన్షనర్ని దృష్టిలో పెట్టుకుని CM గారు అది గ్రీవెన్స్ సెల్ ఒకటి లాంచ్ చేస్తున్నారు.
అది ప్రతి పెన్షనరు కూడా సద్వినియోగం చేసుకుని దాన్ని పెన్షనర్ అసోసియేషన్ అంతా కూడా దాన్ని బాగా పబ్లిసిటీ ఇచ్చి మీ మీడియా వారు కూడా దానికి సహకరించి ప్రతి పెన్షనర్ లాగిన్ అయ్యేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన దీక్ష సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారి దీక్షకు మద్దతు తెలుపుతూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ నేతృత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోటలో ఉన్న టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్, వన్ వే రోడ్, చెడ్ సెంటర్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అమరావతినే రాజధాని కావాలని, భూములిచ్చిన రైతుల్ని మోసం చేయొద్దని ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఉద్యమం స్టార్ట్ అయ్యి సంవత్సరం 365 రోజులు అయిన సందర్భంగా అమరావతి రాజధాని కావాలి, 3 రాజధానులు వద్దు, అమరావతి రాజధాని కావాలి, చంద్రబాబు ప్రధానమంత్రి ఫౌండేషన్ రాజధాని కావాలని ఈరోజు రాష్ట్రం యావత్తంతా కూడా అమరావతి రైతులు సంఘీభావం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తాం. గడిచిన 2 రోజులు చూసుకుంటే మేము ఏలేరు 2వ దశ గురించి పాదయాత్ర చేసాం. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేసి కేసులు పెట్టారు. అలాగే నిన్న మేము పెరిగిన ఆస్తి పనులు, పెరిగిన మంచినీళ్ళ పనులు, పట్టణాల్లో పారిశుధ్యం, గ్రామాల్లో పారిశుధ్యం గురించి ధర్నా చేస్తే ఆ ధర్నాలో కూడా ఒక 6-7 సెక్షన్లతో మా మీద కేసులు పెట్టారు. నేను ఒకటి ప్రజలు ప్రశ్నిస్తున్నా, మీ గురించి, పేద ప్రజల గురించి, రైతుల గురించి పోరాటం నేరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన యొక్క సమస్యలు వాణి ప్రభుత్వానికి వినిపించడం నేరం అని నేను అడుగుతా ఉన్నా. తడిసిన ధాన్యాలు కొనివాడు దిక్కు లేకపోతే వాణి వినిపించడం నేరం అని నేను అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఏలేరు 2వ దశ పనులు పూర్తి చేయకపోతే వరదలు వచ్చిపోతుంటే ప్రశ్నించడం నేరం అని నేను అడుగుతున్నా. ఎంచేదంటే పోలీసులు ఎంత అణగదొక్కినా, ప్రభుత్వం ఎంత అణగదొక్కినా, నా మీద ఎన్ని కేసులు పడినా నేను మీ బిడ్డగా, ఈ పిఠాపురం నియోజకవర్గ బిడ్డగా ప్రతి సమస్య, ప్రతి కష్టంలో నేను ముందుండి పోరాడతాను. ఎన్ని కేసులు పెట్టుకున్నా మీ యొక్క హృదయాల్లో స్థానం నాకు చాలు. నేను ఎప్పుడూ రైతుల వెంట, పేద ప్రజల వెంట, పట్టణాల్లో ఉన్న సమస్యల వెంట నిరంతరం పోరాడుతూ ఉంటాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా నా నోరు కానీ, నా గలం కానీ నొక్కలేరు. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించే నేను పోరాడతాను. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో అన్నా పెట్టండి, నా ప్రజల గురించి నేను భరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని తమ్మవరం గ్రామంలో మహిళా లోకం అంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తమ్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం చేనేత కార్మికులకు 10,000 రూపాయలను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు పాలాభిషేకం నిర్వహించారు. ముమ్మిడి సత్యవతి ఆధ్వర్యంలో తమ్మవరం గ్రామంలో అన్ని తరగతుల మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొర్రుప్రోలు రమణ, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, దువ్వ సత్యబాబు, బయ్య శ్రీను, కొట్టికలపూడి సత్యవతి, గొల్లపల్లి వెంకాయమ్మ, వేముల దుర్గా, పలపర్తి అబ్బులు, వరలక్ష్మి, లక్ష్మి, అనంత తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగ ఎన్నెన్నో పుట్టినరోజులు మేము ఆడపడుచులు అందరం చేసుకోవాలని కోరుకుని చేసుకుంటున్నాం. మేము డ్వాక్రా మహిళలు అందరం ఒక ఎన్నో చేశారు మాకు ఉపకారాలు. అమ్మఒడి పథకమే కాదు, చేయూత పథకమే కాదు, ఎన్నో చేసుకొచ్చారు. ఆవజాస్తమే కాదు, ఎన్నో చేసుకొచ్చారు. డ్వాక్రా మహిళలకు అందరికీ 75,000 చెప్పని కొట్టించుకొచ్చారు. అందువలన మాకు సంతోషం కొలది పుట్టినరోజు పండగలా జరిపించుకో. ఇళ్ళ స్థలాలు కూడా మాకు మీరు రాగానే మాకు ఇస్తారని ఎంతోమందిని ఆశ కల్పించాను నేను. అంతమంది ఆశ కూడా మీరే కోరిక నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. 45 సంవత్సరాల వాళ్ళకి కూడా 15,000 రూపాయలు వేయించారు. మాకు అందరికీ కూడా చేయూత పథకంగా డబ్బులు లేని రోజుల్లో కూడా మాకు కరువు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని మీ ద్వారా. ఈరోజు కన్నబాబు గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు తమ్మవరంలో మన ముమ్మిడి సత్యవతి గారి ఇంట్లో కన్నబాబు గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేశారు. కాబట్టి ఇందులో అందరూ మహిళలు అందరూ పాల్గొని తన సొంత సోదరుడికి పుట్టినరోజు చేసుకున్నట్టుగా చేసుకుని ఈరోజు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. దానికోసం ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కన్నబాబు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి పదాలు అదరదలించి వీళ్ళందరికీ సేదోడు వాదుడుగా ఉండాలని, కన్నబాబు గారి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇక్కడ ఉన్న మహిళలందరూ వాళ్ళు స్వయంగా చేసుకుని మమ్మల్ని పిలవడం జరిగింది.
ఇప్పుడు అందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కేక్ కట్ చేసి కన్నబాబు గారికి పాలాభిషేకం చేసి చేశారు కన్నబాబు గారికి. అలాగే అందరికీ ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గ్రామదేవత గంగాలమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా మహిళలు బోనాల సంబరాలు నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా గరగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి వెంకటరెడ్డి, ముప్పిడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో పనుల వైకుంఠంగా 4 రోజులు పట్టించి సంబరాలు చేస్తున్నాము. అది కాబట్టి కార్తీక దీపాలు కూడా ఆ ఈశ్వరుడికి అంగీకారంగా అందరూ ఆడపడుచులు, రైతులు అందరూ వచ్చి, అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి కార్తీక దీపాలు 20,000 దీపాలు వెలిగించుకున్నారు. ఇక్కడ వైకుంఠంగా జరిగింది. ఇవాళ లాస్ట్ రోజు గరగల సంబరం పెట్టినాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జన్మదినోత్సవ వేడుకలను బుధవారం కాకినాడ రూరల్ మండలం చీటిక గ్రామంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొప్పిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొప్పిశెట్టి గణేష్ ఏర్పాటు చేసిన భారీ కేక్ను వృద్ధులు, వితంతువుల మధ్య కేక్ కట్ చేసిన మంత్రి కన్నబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 150 మంది మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీడిక గ్రామ వైసీపీ ఇన్ఛార్జ్ కొప్పిశెట్టి గణేష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ మంత్రి కురసాల కన్నబాబు జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో మా గ్రామంలో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. వైసీపీ కార్యకర్తలకు నేనున్నాను అనే భరోసా కల్పించిన ఏకైక నాయకుడు కన్నబాబు అని, అటువంటి నాయకుడిని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గుడాల నానిబాబు, దెయ్యాల అప్పారావు, పాస్టర్ యోహోను, పితాని వెంకటరమణ, వాసంశెట్టి సుభాకర్, కండపల్లి సత్యబాబు, గీసాల హరికృష్ణ, పితాని వెంకట్రావు, పెంకే చందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మంత్రివర్యులు, మా గురువర్యులు, ప్రీతమ్మ నాయకులు శ్రీ కురసాల కన్నబాబు గారి పుట్టినరోజు జన్మోత్సవం సందర్భంగా ఆ చీడీ గ్రామంలో, కాకినాడ రూరల్ మండలం చీడీ గ్రామంలో వృద్ధులకి మరియు వితంతువులకు కూడా దుప్పట్లు, పండ్లు పంపడం జరిగిందండి. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈరోజు మా మంత్రి గారి జన్మదినం సందర్భం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ప్రజల మధ్య చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఈరోజు మా గ్రామ వైఎస్ఆర్ కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా, గ్రామ ప్రజలు కూడా ఈ జన్మోత్సవంలో పాల్గొన్నారండి. మా వెంట ఉంటూ మా అభివృద్ధికి ఎప్పుడు, మా గ్రామ అభివృద్ధి ఎప్పుడు మాకు తోడ్పాటుగా ఉంటూ, మా ఎప్పుడు కూడా మా కార్యకర్తలు నేనున్నానని చెప్పే నాయకులు, ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా మంత్రివర్గ కన్నబాబు గారు. అలాగే ఇచ్చిన మాట కానీ మడం తిప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా మంత్రివర్గ కురసాల కన్నబాబు గారు. కాబట్టి ఈరోజు మేమంతా మా మంత్రి గారి జన్మదిన కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామండి. ఈరోజు మాకు పండుగ, అందరికీ క్రిస్మస్కి లేకపోతే భోగి పండుగ వస్తే మాకు ఈరోజు మా కన్నబాబు పుట్టినరోజు సందర్భంగా మా అందరికీ పండుగ వాతావరణం ఏర్పడిందండి. కాబట్టి ఎప్పుడు కూడా మా కన్నబాబు వెంటే మేము ఎప్పుడు కూడా మా గ్రామ ప్రజలు కానీ, మా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మా కన్నబాబు వెంట ఉంటామని తెలియపరుస్తున్నామండి. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 21.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం. లబ్ధిదారులకు 2వ విడత లాటరీని నిర్వహించిన కాకినాడ ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. పెన్షన్ పొందడం ప్రాథమిక హక్కు. జాతీయ పెన్షన్దారుల దినోత్సవంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉద్బోధ. సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. అమరావతి రైతులకు మద్దతుగా కాకినాడలో బైక్ ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.